స్టోరీ. సినిమాటిక్ యూనివర్స్లు, మల్టీవర్స్ల గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములా బాలీవుడ్కి చేరింది. అక్కడ డాన్, క్రిష్ లాంటి ఫ్రాంచైజీలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మన సౌత్ మేకర్స్ కూడా ఈ యూనివర్స్లను వంట పట్టించుకుంటున్నారు. మన టాలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో లోకి మావ ఈ యూనివర్స్లకు తెరతీశాడు. విక్రమ్లో ఢిల్లీని, క్లైమాక్స్లో రోలెక్స్ని చూపించి పిచ్చ హైప్ క్రియేట్ చేశాడు. ఢిల్లీ క్యారెక్టర్తో ఖైదీ 2, రోలెక్స్ క్యారెక్టర్తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. ఖైదీ 2 పక్కన పెట్టి అల్లు అర్జున్ మూవీ కన్ఫర్మ్ చేశాడు. మరోవైపు యాక్టర్ గాను బిజీ అయిపోయాడు లోకేష్ కనకరాజ్. వాస్తవానికి లోకేష్ కంటే ముందు టాలీవుడ్ లో ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది స్టార్ట్ చేసింది హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో అలరించిన శైలేష్ కొలను. హిట్ ది ఫస్ట్ కేసుతో మొదలైన ఈ మల్టీవర్స్ లో ఇప్పటికీ 3 సినిమాలు వచ్చాయి. 3ంటికి నాని నిర్మాత. ఫస్ట్ పార్ట్ లో మాస్కా దాస్ విశ్వక్సేన్, సెకండ్ పార్ట్ లో అడివిశేష్, థర్డ్ ఫిల్మ్ లో నాని నటించారు. ఫోర్త్ పార్ట్ లో కాలీవుడ్ స్టార్ కార్తీ నటించనున్నట్లు పార్ట్ 3 ఎండింగ్ లో లీడ్ ఇచ్చారు. దీంతో ఎప్పటిలానే హైప్ బీపీ మీటర్లా రయ్యిన పెరిగిపోయింది. ప్రతి పార్ట్ లోనూ కొత్త కథ, కొత్త హీరోతో ముందుకు వెళ్తూనే ఒకే వరల్డ్ కి సంబంధించిన లింక్ ని కంటిన్యూ చేయడంతో ఈ హిట్ సిరీస్ అనేది స్పెషాలిటీ దక్కించుకుంది. శైలేష్ ముందుగానే ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద ప్లాన్ రెడీ చేసుకున్నారు. మొత్తం 7 పార్టులుగా హిట్ ఫ్రాంచైజీని తెరకెక్కించాలనేది శైలేష్ ఆలోచన. మొదటి 6 భాగాల్లో వేరు లీడ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్ 7th పార్ట్ లో వాళ్ళందరినీ తీసుకురావాలనే ప్లాన్ ఉన్నట్టు గతంలో చెప్పాడు. దీంతో హిట్ సిరీస్ కి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాహో సుజిత్ గతేడాది పవన్ కళ్యాణ్ తో ఓజీ లాంటి స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ తో ఆకట్టుకున్నారు. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించడంతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేశారు. సుజిత్ మేకింగ్ స్టైల్ కి పవన్ కూడా ఫిదా అయ్యారు. సుజిత్ కూడా తన సినిమాలను ఒకే యూనివర్స్ లోకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. సాహో, ఓజీ సినిమాలకు పోలిక ఉందనే చర్చ ఇప్పటికీ జరుగుతోంది కూడా. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మరిన్ని కథలను లింక్ చేసే ప్లాన్ ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఆ యూనివర్స్ అనేది పూర్తిగా ఆడియన్స్ ముందుకు రాలేదు కాబట్టి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ లో కొత్తగా డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా పేరు వినిపిస్తుంది. నాని హీరోగా దసరా లాంటి పాన్ ఇండియా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీకే ఇండస్ట్రీ వారితో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ప్రెసెంట్ నాని, శ్రీకాంత్, సుధాకర్ చెరుకూరి కాంబోలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది పారడైజ్ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో ఓ సరికొత్త ప్రపంచంలో జరిగే రివెంజ్ కథగా నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఆగస్టు 31న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ది పారడైజ్ తర్వాత నాని, శ్రీకాంత్ వదిలా కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ డైరెక్షన్ లో నాని ప్రొడ్యూస్ చేస్తున్న ఆ క్రేజీ మూవీని కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా చాలా టైం ఉంది. కట్ చేస్తే ది పారడైజ్ కి చిరు సినిమాకి శ్రీకాంత్ లింక్ పెట్టబోతున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. పారడైజ్ చివర్లో చిరుని చూపించి తర్వాత చేయబోయే సినిమాకి లీడ్ ఇస్తారనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. శ్రీకాంత్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ హనుమాన్ తో స్టార్ట్ అయింది. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీ నుండే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన ఉందని రివీల్ చేశాడు ప్రశాంత్. ఈ నెల 25న 3Dలో రిలీజ్ చేయబోతున్నారు. హనుమాన్ తర్వాత జై హనుమాన్, మహాకాళి, అధీరా లాంటి సినిమాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్నాయి. ఇప్పటికే మహాకాళి, జై హనుమాన్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నాడు. PVCU గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. సో ఇవాల్టి ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.